ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే తిరుపతి వెళ్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే తిరుపతి వెళ్ళే వాళ్ళు ఈ వీడియో చూస్తే తప్పకుండా బడ్జెట్లో అయితే ట్రిప్ కంప్లీట్ చేసి వస్తారని అయితే నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే నాకు చాలా మినిమల్ బడ్జెట్లో నాకు మొత్తం ట్రిప్ అంతా కూడా చాలా కంప్లీట్ అయింది. అండ్ అంతేకాకుండా చాలా ఎక్కువ ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బెస్ట్ మెమరీస్ అయితే మాకున్నాయి ఈ ట్రిప్లో. సో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. మేమైతే ఫస్ట్ పాలకొల్లు వెళ్ళామన్నమాట. పాలకొల్లు నుంచి తిరుపతికి డైరెక్ట్ ట్రైన్ ఎక్కుతున్నాము. సో ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అయితే ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ అయితే మేము ఇప్పుడు క్యాచ్ చేస్తున్నాము. ఇట్స్ అన్నీ మేమైతే ఆల్మోస్ట్ 1 month ముందుగానే ప్రీ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే తిరుపతి అనేది ప్రీ ప్లాన్ జర్నీ కాబట్టి మేము తిరుపతిలో దేవస్థానం, దేవుడి దర్శనానికి అన్ని టికెట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 3 months ముందే ఒక యాప్లో అయితే మేము బుక్ చేసుకున్నాము. టీటీడీ దేవస్థానం వాళ్ళకి సంబంధించిన ఆ యాప్ ఉంటుందన్నమాట. దాంట్లో మనకి ఏ సేవ కావాలంటే ఆ సేవలో టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అందుకని డేట్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి మేము ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఈరోజు ఎందుకో ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ట్రైన్ అంటే బిజీగా ఉంటుంది కదా, కానీ ఈసారి అయితే ట్రైన్ చాలా ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ గుడివాడ వచ్చేంత వరకు ఒక్క మనిషి కూడా లేరు మేము ఉన్న ప్లేస్లో. సో మొత్తం ట్రైన్ అంతా మా కోసమే బుక్ చేసుకున్నామా అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ ఇంకా భవిష్య అయితే చాలా కొత్తగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో వాడికి ఇంత పెద్ద అయిన తర్వాత ట్రైన్ జర్నీ అయితే చేసిందే లేదు. సో అందుకని చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ నైట్ కాబట్టి ట్రైన్లో ఫుడ్ అది ఇబ్బంది అయిపోతుంది కాబట్టి నేను ఇంట్లోనే ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోయాను. సో ఇంట్లో నేనైతే ఆలూ పరాటాలు చేశాను అనమాట. సో అవి ఇప్పుడు తినడానికి అయితే ఓపెన్ చేస్తున్నాము. మీరు ప్యాకింగ్ చూసి అసలు నవ్వకండి, చాలా స్పెషల్, చాలా వెరైటీగా అనిపించింది. ఏం చేశానంటే ఒక చిన్న పేపర్ ప్లేట్లో మేము తయారు చేసుకున్న ఆలూ పరాటాలన్నీ పెట్టేసుకొని అవి మొత్తం బయటికి రాకుండా ఉండడానికి ఇలా ఒక షాపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఇలా పార్సిల్లా చేశాను. అస్సలు లీక్ అవ్వలేదు. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. యూజ్ అండ్ త్రో అనమాట. మనం తినంగానే ఆ పేపర్ ప్లేట్స్ని ఇంకా అలా పడేసేయచ్చు. అండ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే పద్ధతిలో అయితే నేను ఇలాగా ప్యాక్ చేశాను అనమాట. అండ్ ఆలూ పరాటాల్లోకి నంచుకోవడానికి అయితే ఇంట్లో ఆల్రెడీ కొంచెం కొత్తిమీర పచ్చడి ఉన్నది. సో అదే తెచ్చుకున్నాను. భలే టేస్టీగా అనిపించింది. సూపర్ కాంబినేషన్. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కువగా ట్రైన్ జర్నీస్ అలాంటివి చేసినప్పుడు ఇలాగా మనం హెల్దీగా ఉండడానికి మంచి ఆప్షన్స్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెటర్. బయట దొరికేవన్నీ కూడా తిన్నామనుకోండి స్టమక్ అనవసరంగా అప్సెట్ అయిపోయి మన జర్నీని అనేది డిస్కంఫర్ట్ చేస్తుంది. సో ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్, అట్లీస్ట్ మనకి వీలైనంత వరకు అయినా సరే. అండ్ ఇంట్లో ఒక చాక్లెట్ ఉంటే ఇది తీసుకొచ్చాను అనమాట. తర్వాత ఒక చిన్న స్నాక్ లాగా ఇలా తిన్నాము. ఇంకా పడుకోవడానికి అయితే రెడీ అయిపోయాము. సో కొత్తగా ఉంది భవిష్కి అయితే. నేనే ప్యాకింగ్స్ అన్ని ఓపెన్ చేస్తానని చెప్పి మొత్తం మాకు పిల్లోస్, దుప్పట్లు అవన్నీ కూడా తీసిచ్చాడు. ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎందుకో తెలియదు, నాకు అస్సలు సరిగా నిద్ర పట్టదు. అదేంటో కానీ డెస్టినేషన్ మిస్ అయిపోతామేమో అన్న భయమో ఏంటో తెలియదు, కానీ అలా మెలకుగానే ఉంటుంది. టైం అయిపోయిందా, రీచ్ అయిపోయామా అని ఆలోచిస్తూనే పడుకుంటాను. అందుకే సగం నిద్రపోతాను అనమాట. అండ్ ఫైనల్గా మేమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి మా జర్నీ ఇంకా కొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా కార్ బుక్ చేసేసుకుంటాము. మేము ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా అలా దర్శనం చేసుకున్నామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. బట్ ఈసారి చాలా కొత్తగా తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలి ప్లేసెస్ అన్నీ అని అనిపించింది. మాకైతే ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ అనేది ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంటుంది. సో అదే ఇప్పుడు మేము థ్రిల్ని ఫేస్ చేయబోతున్నాము. సో ఏం చేస్తున్నామంటే ఒక బైక్ని అయితే రెంటల్కి తీసుకుందామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో నేను జనరల్గా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక నెంబర్ అయితే దొరికింది. సో ఆ నెంబర్ వాళ్ళకి కాల్ చేసి నాకు ఒక బైక్ కావాలి అని చెప్పి అడిగాము. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనకి నచ్చిన బైక్ కానీ స్కూటర్ కానీ మనకి ఏది కావాలి అని అనుకుంటే అది మనం తీసుకోవచ్చు. స్కూటర్స్ ప్రిఫర్ చేసి వెళ్ళడం వల్ల మనకి మంచి థ్రిల్ అనిపిస్తుంది. అండ్ దట్టు బడ్జెట్లోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఈసారి అయితే మేము మంచి థ్రిల్ కోసం అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా ఉండాలి అని చెప్పి. సో ఇక్కడైతే మా హస్బెండ్ స్కూటర్ ఏం తీసుకుందామా అని వెతుకుతున్నారనమాట. అక్కడున్న ఏ స్కూటర్ అయినా మనం పిక్ చేసుకోవచ్చు. మేము స్కూటర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం డిక్కీలో
పెద్దది స్పేస్ ఉంటుంది. అండ్ దట్టు మేము ముగ్గురు ఉన్నాం కదా, ట్రావెల్ చేయడానికి అది కూడా కంఫర్టబుల్గా అనిపిస్తుందని మేము స్కూటర్ అయితే తీసుకున్నాము. సో మనకి ఇక్కడ మెయిన్గా స్కూటర్ రెంటల్కి తీసుకోవడానికి కావాల్సింది ఏంటంటే మనకి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ దట్టు ఆధార్ కార్డ్ కూడా ఉండాలి, అది మ్యాండేటరీ. సో వాళ్ళకి మనం వాట్సాప్లో ఒరిజినల్స్ ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ వాట్సాప్లో మన డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే ఆధార్ కార్డు మనం షేర్ చేస్తే చాలు, మనకి ఇలా ఒక స్కూటర్ అయితే రెంట్కి ఇచ్చేస్తారు. అడ్వాన్స్ అయితే ఒక 1000 రూపీస్ అలా పే చేస్తే సరిపోతుంది. పర్ డేకి వచ్చి 600 రెంట్ అయితే తీసుకుంటారు. మేము జర్నీ స్టార్ట్ చేసే ముందే ఇలా మీటర్ రీడింగ్ ఎంతవరకు ఉంది అని కూడా కౌంట్ చేసుకున్నాము. ఎందుకు అంటే కనుక ఒకవేళ మనం కొన్ని కిలోమీటర్స్ కంటే ఎక్కువ దాటితే కనుక దానికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. అది డిపెండ్స్ ఆన్ ద స్కూటర్ రెంటల్స్ ఇచ్చే వాళ్ళని బట్టి బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంకా మేము అక్కడి నుంచి అయితే సత్రానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము తిరుపతిలో అయితే కాశీ అన్నపూర్ణ సత్రంలో అయితే మేము రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాం అనమాట. మేము ముగ్గురమే కాబట్టి ఒక రూమ్ అయితే సరిపోయింది. చక్కగా చాలా నీట్గా ఉన్నది రూమ్ కూడా. చూసారు కదా అక్కడ సత్రం అనే పేరే కానీ ఎంత నీట్గా ఉందో, ఒక 5 స్టార్ రెస్టారెంట్ కూడా సరిపోదేమో అనిపించింది. అంత నీట్గా అయితే మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడే వాసవిమాత అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. సో మేమైతే మార్నింగ్ వెళ్ళేటప్పటికి అరౌండ్ 7 o'clock అయ్యిందనమాట. ఆ తర్వాత ఫాస్ట్గా ఒక 1 అవర్లో మేము ఫ్రెష్ అయిపోయి మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. ఈ రోజంతా కూడా ఎందుకో తెలియదు చాలా ఫాగ్ అయితే ఉందన్నమాట. పొద్దున్నే మంచు పడుతూ ఉన్నట్టు అనిపించింది. అండ్ కొండపైన కదా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఆ తర్వాత అయితే మేము తిరుపతి నుంచి మేము తమిళనాడు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో తమిళనాడు సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ మేము చూడగలిగినన్ని టెంపుల్స్ ఈరోజు కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ అప్పటికే తమిళనాడు రీచ్ అయ్యేటప్పటికే టైం అయితే అరౌండ్ 9 o'clock అయింది. సో ఇంకా ఫాస్ట్గా ఆకలేస్తుందని చెప్పి ఫాస్ట్గా టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో తమిళనాడు అనేటప్పటికీ మనకి సాంబార్ అవి ఇలాంటివి గుర్తొస్తాయి కదా, అందుకని ఒక సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మరి మేము వెళ్ళిన రెస్టారెంట్ మాకు తెలియకో ఏంటో తెలియదు కానీ యావరేజ్గా అనిపించింది. బట్ అంటే వరస్ట్ అయితే కాదు, బట్ పర్లేదు, తినచ్చు. ఇలా బటన్ సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. అండ్ అలాగే పొంగల్ అండ్ అలాగే ఒక ఆనియన్ దోశ తీసుకున్నాము. ఇక అక్కడి నుంచి మేమైతే టిఫిన్ చేసాక తిరుత్తని అయితే వెళ్ళామన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేనైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే చెప్తాను.
ఈ ఒక్క రోజులోనే ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేమైతే వెళ్ళిన ప్రతి చోట వీలైతే కనుక దర్శనం టికెట్స్ కొనుక్కొని అయితే వెళ్ళిపోతున్నాము స్పెషల్ దర్శనానికి. సో ఇవైతే కొంచెం మనకి టైం అయితే కలిసి వస్తుంది కదా. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి ఏవో పూజలు అవన్నీ చేస్తున్నారనమాట. డోర్స్ క్లోజ్ చేస్తున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్లో అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. పెద్ద పెద్ద రాళ్లతోటి పెద్ద పెద్ద స్తంభాలతో ఉన్నాయి. మా వాడు చూసారా ఎలా దండం పెట్టేసుకుంటున్నాడో, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ ఆ తర్వాత అక్కడ స్వామివారి కళ్యాణం అది చేశారు. అవి కూడా చూసుకొని మేము ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ప్రసాదం గురించి అయితే చెప్పుకోవాలి. ఒక లడ్డు తీసుకున్నాం అండ్ అలాగే 2 చక్కెర పొంగల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది చక్కెర పొంగల్ అయితే, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక అక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ కంచిలో ఉన్న టెంపుల్స్ అయితే చూద్దాం అనుకున్నాము. కంచిలో కూడా శివ కంచి, విష్ణు కంచి అండ్ అలాగే అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది కదా. సో అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా డిఫరెంట్గా, చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్స్లు అయితే మాకు అయినాయి అనమాట. ఒక పక్కన టైం టెన్షన్ అండ్ అలాగే దర్శనం అవుతుందా లేదా అని ఒక భయంతో చాలా సస్పెన్స్ఫుల్గా అయింది. బట్ మా జర్నీ తర్వాత ఎలా సాగింది, ఎలా వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా అయితే చూడండి. అండ్ ఎవరైనా బైక్ రెంటల్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక నాకు ఒక మెసేజ్ చేయండి. నేనైతే మీకు వాళ్ళ నెంబరు డీటెయిల్స్ షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట ఇవి కూడా. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.